ఈ చెట్టు జరుపుదాం అవి దగ్గర ఏమన్నా ఇంకా కొంచెం డెఫినెట్ అన్ని డిస్టర్బ్ అయితే వద్దు ఇంకా ఉండాలి ఏం కదన్నా. అమృతవర్షం పరమ పూజనీయ గురుజీ ఇలా అన్నారు. ప్రతిదినం కుటుంబాలను ఇచ్చిపుచ్చుకొని అనుకూలమైన వాతావరణాన్ని నిర్మాణం కోసం ఇతరులకు కూడా యోజన నిరంతరం జరగడం వంటి సంఘటన దృష్ట్యా అవసరమైన ప్రణాళికను డాక్టర్ జీ నిర్ధారించారు. భక్తి గీతం सुसिंचित इस धरा को सुजल सुभरा भूभरा माँ प्रभु का पुत्र का रूप है इस దేశభక్తి క్రమశిక్షణ సేవా భావన సంస్కృతి పరిరక్షణ అనే 4 స్తంభాలపై ఈ సంఘం ఎదిగింది. దీనికి 2 సంవత్సరాల ప్రయాణం परम पवित्र भगवान वच ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి మహోదయులు శ్రీ కాసా శ్రీనివాస్ జీ, ఆత్మీయ స్వయం సేవక బంధువులారా, పుర ప్రముఖుల, ఈరోజు మన మంచిదేవుల గ్రామం యొక్క విజయదశమి ఉత్సవాన్ని నిర్వహించుకోవడం కొరకు ఎన్ని కార్యక్రమాలు జరిగి ఉంటాయి. మన నగరంలో కూడా నగర స్థాయిలో జరిగి ఉంటాయి. ఎక్కడ కూడా రుజువు కాలేక తిరిగి సంఘం పైన నిషేధం తీసివేయాల్సి వచ్చింది ప్రతిసారి కూడా. ఆ రకంగా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది సంఘం. మన తెలంగాణ ప్రాంతంలో శ్రీరామ్ సాండేజీ మొదటి ప్రచారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మొదటి ప్రచారంగా వచ్చినారు. 12 ప్రాంతాలను పనంగా పెట్టి వాతావరణంలో కార్యక్రమం జరుపుకోగలుగుతున్నారు. అటువంటి పరిస్థితులను ఎదుర్కొని సంఘం అనేక విజయాలను సాధించింది. ఎవరైతే సంఘాన్ని నిషేధించే ప్రయత్నం చేసినారో అదే పండిత్ నెహ్రూ 1950 వేడుకలకి సంఘాన్ని సాధారణంగా ఆహ్వానించారు. ఢిల్లీ ఎర్రకోటలో కవర్ చేయడానికి. ఎవరైతే ఇందిరాగాంధీ సంఘాన్ని నిషేధించిందో ఆ ఇందిరాగాంధీ ప్రపంచంలోని అతి కొద్ది స్థలాన్ని టెంపరీగా కేటాయించడానికి ఆనాటి మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా ఉండి నిరాకరించినటువంటి సమయం లోపల 40 రోజుల పాటు జమ్మూని స్తంభింపజేసి ఒక గొప్ప పోరాటాన్ని చేసింది సంఘ ఆధ్వర్యంలో. 500 సంవత్సరాల నుంచి చెప్పులు అడుగు సైడ్కి ఫోన్ సైలెంట్ చూస్తున్నాం. ఆలోచనలో 1,65,00,000 సంతకాలు సేకరించి గోహత్యని నిషేధించాలని రాష్ట్రపతికి ఒక వినతి పత్రం పంపడంలో సఫలమైన సంఘం. ఇట్లాంటి అనేక ఉద్యమాలు సఫలీకృతం చేస్తూ అనేక రంగాలలో విస్తరించింది సంఘం ఈరోజు.
బిగిన్ అవుతుంది. తర్వాత మనకు ప్రసాదం ఉంటుంది. ప్రసాదం తర్వాత కావాల్సిన అడిగిన సాహిత్యం ఉంది. ప్రభో శక్తిమన్ హిందూ రాష్ట్రాంగభూతాన్ మే సాదరం త్వాం నమామో వయం. పేరు సుందర ప్రకాష్ నాయుడు.